ఒక కారులో 10 లీటర్ల పెట్రోల్ పోసి 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ట్యాంక్ చెక్ చేస్తే అందులో 12 లీటర్ల పెట్రోల్ ఉంటే ఎలా ఉంటుంది? ఇదేదో మ్యాజిక్ లాగుంది కదూ. కానీ భారతదేశం ఇప్పుడు అచ్చంగా ఇలాంటి ఒక మ్యాజిక్ నే నిజం చేసి చూపించింది. ఇది మన శాస్త్రవేత్తల ప్రతిభకు 70 ఏళ్ల క్రితం ఒక మహానుభావుడు కన్న కలకి దక్కిన విజయం. ప్రపంచంలోని అమెరికా, జపాన్, జర్మనీ వంటి అగ్రరాజ్యాలన్నీ $50 బిలియన్ ఖర్చు పెట్టినా సాధించలేని దాన్ని మనం సాధించాం. ఈ కథ వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మన దేశంలో కరెంటు ఉత్పత్తి చేయడానికి మనం ఎక్కువగా బొగ్గు మీద, ఆ తర్వాత న్యూక్లియర్ ప్లాంట్స్ మీద ఆధారపడుతున్నాం. ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ నడవాలంటే యురేనియం అనే ఇంధనం కావాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో సహజమైన యురేనియం నిల్వలు చాలా తక్కువ. మనకు కావలసిన 70% పైగా యురేనియం కోసం మనం విదేశాల మీద ఆధారపడాల్సిందే. ఒకవేళ వాళ్లతో మన సంబంధాలు చెడిపోయి ఏ రోజైనా వాళ్ళు మనకు యురేనియం ఇవ్వడం ఆపేస్తే మన దేశంలో సగం కరెంట్ ఆగిపోతుంది. సరిగ్గా ఈ ప్రమాదాన్ని 1954లోనే పసిగట్టారు మన భారత అణుపితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు. మన దగ్గర లేని యురేనియం కోసం వేరే దేశాల మీద ఎందుకు ఆధారపడాలి? మన దగ్గర పుష్కలంగా ఉన్న థోరియంతో కరెంట్ ఎందుకు తయారు చేయకూడదు అని ఆయన ఆలోచించారు. ప్రపంచంలోని మొత్తం థోరియం నిల్వల్లో దాదాపు 25% మన దగ్గరే ఉంది. కేరళ, ఒడిశా సముద్ర తీరాల్లో ఉన్న ఇసుక మామూలు ఇసుక కాదు. రాబోయే 700 సంవత్సరాలకు పైగా మనకు సరిపడా కరెంటునిచ్చే అద్భుత ఇంధనం అది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. థోరియం ని డైరెక్ట్ గా వాడి మనం కరెంటు తయారు చేయలేం. ముందు దాన్ని మనం కరెంటు ఇచ్చే ఫ్యూయల్ గా మార్చుకోవాలి. దానికోసం డాక్టర్ హోమీ బాబా గారు అప్పట్లోనే ఒక 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. 70 ఏళ్ల క్రితం ఆయన రాసిన ఆ ప్లాన్ ను మన సైంటిస్టులు ఈ రోజు అక్షరాల అమలు చేస్తున్నారు. స్టేజ్ 1 వేరే దేశాల నుంచి తెచ్చిన యురేనియం తో కరెంటు తయారు చేయడం. ఇది మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. కానీ ఇందులో యురేనియం మండిన తరువాత ప్లూటోనియం అనే ఒక బై ప్రొడక్ట్ అంటే వ్యర్థ పదార్థం బయటకు వస్తుంది. స్టేజ్ 2 ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మొదటి దశలో వచ్చిన ఆ ప్లూటోనియం ను ఇంధనంగా వాడి ఒక ప్రత్యేకమైన రియాక్టర్ ను నడపాలి. అదే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇప్పుడు మనం కారు ఉదాహరణకు వద్దాం. ఈ రియాక్టర్ తాను వాడిన ఇంధనం కన్నా ఎక్కువ ఇంధనాన్ని తయారు చేస్తోంది. అందుకే దీన్ని బ్రీడర్ అంటారు. ఈ రియాక్టర్ లో థోరియం ను పెడితే అది దాన్ని శక్తివంతమైన యురేనియం 233 అనే కొత్త అణు ఇంధనంగా మారుస్తుంది. అంటే థోరియం ను అన్లాక్ చేసే తాళం చెవి ఇదే. స్టేజ్ 3 రెండవ దశలో మనకు కావలసినంత యురేనియం 233 తయారైన తర్వాత మూడవ దశలో పూర్తిగా థోరియం ఆధారిత రియాక్టర్లను నడుపుతాం. మనం థోరియం ను రియాక్టర్ లో వేస్తాం. అది విద్యుత్తును ఇస్తుంది. ఇంకా ఎక్కువ ఇంధనాన్ని తయారు చేస్తుంది. ఇది ఒక అంతం లేని చక్రం. ఏప్రిల్ 6, 2026 ఈ తేదీని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆ రోజు తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న మన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మొదటిసారిగా క్రిటికాలిటీని సాధించింది. అంటే ఆ రియాక్టర్ ప్రాణం పోసుకుని తనంతట తానుగా శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. దీంతో డాక్టర్ బాబా కన్న కలలోని అత్యంత క్లిష్టమైన రెండవ దశ అధికారికంగా ప్రారంభమైంది. ఈ విజయం ఎందుకంత గొప్పదో తెలుసా? ఎందుకంటే ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ ఈ టెక్నాలజీ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. అమెరికా ఈ టెక్నాలజీ కోసం $15 బిలియన్ ఖర్చు పెట్టి చివరికి చేతులెత్తేసింది. జపాన్ వాళ్ళ బ్రీడర్ రియాక్టర్ 1995లో సోడియం లీక్ తో కాలిపోయింది. 15 ఏళ్లు మూతపడి చివరికి దాన్ని శాశ్వతంగా మూసేశారు. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ వీళ్ళందరూ ప్రయత్నించారు. కానీ ఇది చాలా ఖరీదైనదని, చాలా కష్టమైనదని, సాధ్యం కాదని తమ ప్రోగ్రాంలను ఆపేశారు. కానీ భారతదేశం పట్టు వదలలేదు. వాళ్ళందరూ ఫెయిల్ అయిన చోట మనం గెలిచి చూపించాం. అమెరికా ఖర్చు పెట్టిన దాంట్లో 15వ వంతు కన్నా తక్కువ ఖర్చుతో, అంటే కేవలం 8,000 కోట్ల రూపాయలతో ఈ అద్భుతాన్ని సాధించాం. ఈ విజయంతో రష్యా తర్వాత ఈ టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలోని రెండవ దేశంగా భారతదేశం అవతరించింది. ఇప్పుడు అర్థమైందా? డాక్టర్ బాబా 70 ఏళ్ల క్రితం వేసిన ఒక ప్రణాళిక ఈ రోజు మనల్ని ఎక్కడికి తీసుకువచ్చిందో. ఇప్పుడు కేరళ తీరంలోని ఇసుక కేవలం ఇసుక కాదు. అది రాబోయే 700 సంవత్సరాలకు, బహుశా 1000 సంవత్సరాలకు సరిపడా కరెంటునిచ్చే అద్భుత ఇంధనం అది. మనం ఇకపై యురేనియం కోసం ఏ దేశం ముందు చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. మన ఇంధన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే మన లక్ష్యానికి ఇది పునాది. మన శాస్త్రవేత్తల మేధస్సుకు, పట్టుదలకు, డాక్టర్ బాబా లాంటి మహానుభావుల దూరదృష్టికి, మన కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి మనం వందనం చేయాలి. ఈ చారిత్రాత్మక విజయంపై మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ అద్భుతమైన కథ ప్రతి భారతీయుడికి చేరాలి. వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.